నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఉమ్మనీరు తక్కువగా ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్పారు. మేము ఈ ఉమ్మనీరు పెరగడానికి ఏం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈరోజు అసలు ఉమ్మనీరు ఎంత ఉండాలి, ఎంత ఉంటే ప్రమాదము, పెంచుకోవడానికి ఏం చేయాలి, విషయాలన్నింటినీ కూడా మీకు సింపుల్గా ఈ వీడియోలో నేను వివరిస్తాను. అసలు ఈ ఉమ్మనీరు ఎందుకు అవసరము అంటే, ఈ ఉమ్మనీరు బిడ్డకు రక్షణగా ఉంటుంది. అంటే ఈ బిడ్డ చుట్టూ ఈ నీరు ఉంటుంది. ఈ నీటి ద్వారానే బిడ్డకు కావాల్సిన ఆహారం అందుతుంది. అట్లానే బిడ్డ స్వేచ్ఛగా తిరగడానికి కూడా నీరు ఉంటే అది కుషన్ లాగా ఉపయోగపడుతుంది. అయితే ఎంత నీరు ఉండాలి? డాక్టర్స్ ఏఎఫ్ఐ అనే కొలతని చూస్తారు. ఏఎఫ్ఐ 8 నుంచి 18 వరకు ఉంటే అది నార్మల్. 5 నుంచి 8 వరకు ఉందనుకోండి, అది కొంచెం తక్కువ. 5 కన్నా తక్కువ ఉంది అంటే జాగ్రత్త అవసరం. కొంచెం తక్కువగా ఉంటే చాలా సందర్భాల్లో పెంచుకోవచ్చు. అసలు ఈ నీరు ఎందుకు తగ్గుతుంది? నీరు తగ్గడము అంటే బిడ్డ మూత్రం తక్కువగా రావడము. ఇది సాధారణంగా తల్లి నీరు తక్కువగా తాగుతూ ఉంటే, ఇంకోటి ప్లసెంటాకు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే, తల్లికి బీపీ షుగరు లాంటివి ఉన్నప్పుడు, అట్లాగే డెలివరీ డేట్ అయిపోయినా కూడా ఇంకా ప్రొలాంగ్ అవుతుంటే, ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ముఖ్యమైన పాయింట్, అసలు ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎలా పెరుగుతుంది? ముఖ్యంగా తల్లి నీళ్లు తాగడం. నీళ్లు కనీసం రోజుకి 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీళ్లు తాగాలి. నీళ్ళు అంటే నీళ్ళే కాదు, కొబ్బరి నీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, లేకపోతే నిమ్మరసం కావచ్చు, ఈ రకంగా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలా గనక చేస్తే చాలామందిలో 2 నుంచి 3 సెంటీమీటర్స్ వరకు ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ పెరుగుతుంది అని చెప్పి సైంటిఫిక్ పరిశోధనలు మనకు తెలియజేస్తుంది. ఇక రెండోది, ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం. ఎడమవైపు తిరిగి పండుకుంటే ఈ ప్లసెంటాకి రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ ఎక్కువవుతుందో అప్పుడు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ కూడా పెరుగుతుంది. మూడవది, ప్రాపర్ ఫుడ్ అంటే మంచి ఆహారం. ప్రోటీన్ చాలా అవసరం. పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు ఇలాంటివి బాగా తినాలి. పండ్లు, ముఖ్యంగా నీరున్న పండ్లు, పుచ్చకాయ, నారింజ ఇలాంటివి చాలా మంచిది. కానీ గుర్తుపెట్టుకోండి, ఏఎఫ్ఐ 5 కన్నా తగ్గితే, లేదా బిడ్డ కదలికలు తక్కువగా ఉంటే, ఎన్ఎస్సి టెస్ట్లో ప్రాబ్లం ఉంటే, ఇవన్నీ ఇంట్లో ట్రీట్ చేసేవి కానే కాదు. ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. కొద్దిగా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తక్కువ ఉంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా విశ్రాంతి, సరి అయిన ఆహారము, నీరు బాగా తీసుకోవడంతో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా తగ్గిందంటే మాత్రం ఆలస్యం చేయొద్దు, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేను వెంటనే వాటికి మీకు సమాధానాలు ఇస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.